నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మితల్లి సార్, వెజిటేబుల్స్తో కంటే మనం నాన్ వెజ్ తీసుకోవడంలో నాన్ వెజిటేరియన్స్కి ఎక్కువ ప్రోటీన్స్ మినరల్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ వల్ల కొంచెమే ఉంటుంది శాకాహారులకు అని అంటారు. సో ఈ విషయంలో మీరేమంటారు? అదే చెప్తున్నా కదా, నేనే ఎగ్జాంపుల్. రండి, మీకు నాకు కాంపిటీషన్ పెట్టుకుందాం. నేను ప్యూర్ వెజిటేరియన్. ఎంత ప్యూర్ వెజిటేరియన్ అంటే ఉదయం లేస్తే నైట్ పడుకునేంత వరకు కాయగూరలతోటే నా జీవనం. నేను భోజనం చేస్తాను, కాయగూరలతో ఉంటుంది. మార్నింగ్ ఒకటో రెండో జ్యూసులు, నిమ్మకాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ, ఏది దొరికితే అది అలా శుభ్రంగా కడుక్కుని తినేటి దాని మీద ఉన్నాను. నేను ప్యూర్ వెజిటేరియన్. మీరు నన్ను ఫస్ట్ DNA టెస్ట్ చేసి నా బాడీలో ఎక్కడైనా నాన్ వెజిటేరియన్ పార్టికల్స్ ఉన్నాయా చూసి అది ఒక కాంపిటీషన్ పెట్టుకోండి. ఐఎమ్ 40+, 45+. మీరు ఎంత యంగ్ అయినా రావచ్చు. మీరు అంటే సాధారణంగా యంగ్ ఉండరు, రావచ్చు నాతో కాబట్టి ఏదైనా కాంపిటీషన్. నేను డైలీ మార్నింగ్ 5:30 to 7:30 KBR పార్క్ 6 kilometers రౌండ్. నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 times చేస్తాను. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్, అల్సర్స్, నో ట్యాబ్లెట్ ఇప్పటి వరకు. అంటే నేను ఇది మొదలుపెట్టి 5 years అయింది. ఈ 5 yearsలో నో ట్యాబ్లెట్. అవసరం లేదు. నాకు తెలుసు ఏది ఎందుకు వస్తుందో తెలుసు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా న్యూట్రిషన్ పేర్లతో సప్లిమెంట్స్తో కబుర్లు చెప్పుకోవడం తప్ప ఏమీ లాభం లేదు. సాత్విక ఆహారం సామాన్యంగా ఒక నార్మల్ వ్యక్తిలా బ్రతకాలి. ఆహారం అవసరం. మనం బ్రతకడం కోసం ఆహారాన్ని తినాలి. తినడం కోసం బ్రతుకుతున్నాం, తినడం కోసం దాన్ని ప్రమోట్ చేసేస్తున్నాం. ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది, ఇది తినండి, దాని బదులు ఇది తినండి, దానికి ఇంకోటి తినండి. గుప్పుడు పల్లీలు తింటే బాగుంటుంది, గుప్పుడు పెసలు తింటే బాగుంటుంది. ఇంక జీవితం అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది 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 తింటమేనా? రోగం వచ్చింది తినడం వల్ల. తినడం ఆపేస్తే రోగం పోతుంది, అంతే కదా సార్? అయితే మీరు అన్నారు పెసలు లేకపోతే ఇవి అంటే మీరు ఇందాక అడిగిన దానికి ఇంకా కన్క్లూజన్ మనం ఇవ్వలేదు. ప్రోటీన్ గురించి మాట్లాడతాం. ఇది మనకి మీట్లో ఎక్కువ దొరికేస్తుంది, మాంసాహారంలోనే ప్రోటీన్ ఉంది. చాలా మంది చెప్పేస్తారు గుడ్లలో ప్రోటీన్ ఉంది, ఆ లోపలిది పచ్చసొనపాటి. వెజిటేబుల్స్ లో ప్రోటీన్ లేదు. ఓకే, గుడ్. తక్కువ శాతం ఉంటుంది. సరే, ఎంత ఉంటుందమ్మా ఒక మనిషికి రోజుకి? ఇప్పుడు నేను సైంటిఫిక్ వాళ్ళు చూసిన పోస్ట్లు, ఒక మనిషికి అంటే మీ వెయిట్లో 8 grams, నేను ఒక 60 kgs ఉన్నాను అనుకుంటే 60 × 8 ఎంత? 6 × 8 32, 6 × 32, 324, 48 అంతే, 36. 36 grams, 40 grams నాకు కావాలి. ఇప్పుడు మనం తినే ఒక 1/2 kg, 1/2 kg మాంసం ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. నీ అవసరానికి మించి నువ్వు ఎక్కువ తీసుకుంటే అది నీకు రోగంగా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నాం. పొద్దుటే నేను ఒక 2 వంకాయలు, ఒక బీరకాయ, ఒక లెమను, ఒక 4-5 బాదం, నానబెట్టిన బాదం, ఒక 5-6 వాల్నట్స్. ఇది నేను తీసుకున్నాను. నాకు కావాల్సింది అందులో కొంచెం తీసుకుంటే ఉదయం తిన్నాను, మధ్యాహ్నం తిన్నాను, సాయంత్రం తిన్నాను, సరిపోయిందిగా. అంటే మార్నింగ్ ఒక 10, ఆఫ్టర్నూన్ ఒక 10, ఈవినింగ్ ఒక 10 వస్తే నా డే మెయింటెనెన్స్ సరిపోయిందిగా. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది మనం మాట్లాడుకున్నటువంటి కాలిక్యులేషన్. దీన్ని పక్కన పెట్టేస్తే నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను లిఫ్ట్ ఎక్కరాల, స్టెప్స్ ఎక్కుకొచ్చాను అంటే నాకు ఎనర్జీ అవసరం మెట్లు ఎక్కడానికి కదా. అంటే ప్రోటీన్ ఎందుకు అవసరం? నేను చేస్తున్న పనిలో నాకు శక్తి కావాలి. నేను తాగిన వంకాయలో అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంది. 2 వంకాయలు తీసుకుని ఇలా తాగిన అరగంటకి నేను చాలా చూడండి, ఏదో యాడ్లో స్ట్రింగ్ చూపిస్తాడు. స్ట్రింగ్ అని ఒక డ్రింక్ గురించి చూపిస్తారు. ఎనర్జీ ఇమీడియట్గా కరెంట్ వచ్చినట్టు ఇలా వస్తుంది. ఒక షాట్, వంకాయ షాట్, కొంచెం లెమన్ వేసుకుని తాగితే 10-15 నిమిషాల్లో ఎనర్జీ వస్తుంది. బూడిద గుమ్మడికాయ ఒక షాట్ తీసుకుంటే 10-15 నిమిషాల్లో ఎనర్జీ వస్తుంది ఇమీడియట్గా. అదే కడుపు నిండా శుభ్రంగా బిర్యానీ తినొస్తే అది డైజెషన్ అవ్వడానికి తీసుకునే టైం మినిమం 12 hours. దీని ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? రేపు వస్తుంది. బిర్యానీ తినేసి కిందకి వెళ్ళి మెట్లెక్కి రావాలంటే 1/2 సోపాలు పడాలి. మొన్న తిన్న ఎనర్జీ, తిన్నాను అన్న ఫీలింగ్తో ఇప్పుడు నీకు ఎనర్జీని ఇస్తుంది. మీకు కావాల్సింది మనం గెటాన్ అవ్వడానికి ఎనర్జీ, ప్రోటీన్ కాదు. ప్రోటీన్ ప్రాసెస్ చేసి క్యాలరీస్గా మార్చి క్యాలరీస్ని బర్న్ చేస్తే ఎనర్జీ వస్తుంది. షాట్లో, బ్రింజాల్ షాట్లో, వంకాయ షాట్లో
ఎనర్జీ రెడీగా ఉంది. నువ్వు నోట్లో పెట్టిన వెంటనే నాలిక దాన్ని ఎలా తీసుకుంటుంది, వెంటనే బ్రెయిన్కి సిగ్నల్స్ వేస్తాయి, ఇమీడియట్గా యాక్ట్ అవుతుంది. అది స్పీచ్ ఎనర్జీని ఇస్తుంది. వంకాయ మాట్లాడే శక్తిని ఇస్తుంది. బూడిద గుమ్మడికాయ బ్రెయిన్ ఎనర్జీని ఇస్తుంది ఇమీడియట్గా. నువ్వు తాగిన 10 నిమిషాల్లో ప్రాణం అవుతుందమ్మా. యాక్సిడెంట్ అయింది, అంబులెన్స్ రావడానికి ఒక టైం పడుతుంది. ఒక లెమన్ కట్ చేసి నోట్లో పిండు, వాడిని వచ్చేంత వరకు ఆపేస్తుంది. అది అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఆపేస్తుంది. దాంట్లో ఉన్నది హై కాస్మిక్ ఎనర్జీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా మన కళ్ళ ఎదురుకుండా ఏదైనా ప్రమాదం జరిగింది, అక్కడ పేషెంట్ ఉన్నాడు, ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు, కళ్ళు తేలేస్తున్నాడు, ఇమ్మీడియట్గా మీరు నిమ్మకాయ పోసేయండి, ఆపేస్తుంది, ప్రాణం పోనేవద్దు. దాంట్లో ఉన్నది ఎనర్జీ. అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినా మీలో ఎనర్జీ ఉంటే, జీవం ఉంటేనే వాళ్ళు ప్రాసెస్ చేసి బ్రతికించగలగరు. మీకు ఆ జీవాన్ని ఇచ్చేస్తుంది లెమన్. ఇది ఇంకా మీకు సృష్టిలో ఏ డైట్లోనూ లేదు. అంటే చాలా రకాల డైట్లు ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, కీటో డైట్ అని, చాలా రకాలు వచ్చినాయి. ప్రాణాన్ని ఆపే ఏకైక డైట్ లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. అది ఇప్పుడు మనం మీకు ఒక క్లారిటీ వచ్చింది. మనం బ్రతకడానికి కావాల్సింది ఎనర్జీ. అవి మిగతా అట్లా ఎక్కడా లేదు, కేవలం వెజిటేబుల్స్లో ఫ్రూట్స్లో మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రోటీన్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటే, మేకలో మనకి మీట్లో మంచి ప్రోటీన్ ఉంది. మేక ఏం తింటుంది? అది ఏమన్నా బీఫ్ షాప్కి వెళ్ళి ఒక 10 కేజీలు బీఫ్ తెచ్చుకుని తినేస్తే మేక అవుతుందో? గడ్డి తింటుంది. కోడి ఏం తింటుంది ప్రోటీన్ కోసం? మటన్ షాప్కి వెళ్ళి బోన్స్, హెడ్, బోటి ఇలాంటివి ఏమైనా తెచ్చుకుని వండుకుని తింటుందా? బియ్యం. ప్రోటీన్ ఎక్కడ ప్రొడక్షన్ ఉంది? మనలో ఉంది, ఇన్బుల్ట్లో ఉంది. ఆ ప్రొడక్షన్ కావాల్సిన దానికి మెటీరియల్ ఇవ్వండి. ఒక వస్తువు తయారు చేయడానికి రా మెటీరియల్ ఇస్తే వస్తువు తయారవుతుంది. అంటే సార్ ఇప్పుడు దాని బాడీ మన బాడీ ఒకటే అంటారా? దాని బాడీ మన బాడీ ఒకటి కాదన్నప్పుడు దాని బాడీ లోపల ఎందుకు వేస్తున్నాం? అది ప్రోటీన్ కాబట్టి వేస్తున్నాం. రైట్. ఒక బేబీ పుట్టిందమ్మా, డెలివరీ అయింది వాళ్ళ, మరి బాబు ఎదగడానికి ప్రోటీన్ కావాలి. మాంసం వేద్దాం లేదు. మరి మాంసం ఎప్పుడు పెడుతున్నారు? కొడుకుంటే ఎప్పుడు పెడుతున్నారు ఆ బాబుకి కానీ పాపకి కానీ? 4వ ఏడో అదే అన్నప్రాసన అయిన తర్వాత పెడుతున్నారు. అప్పటి వరకు దేని మీద మెయింటైన్ అవుతున్నారు? ఫీడింగ్. ఏంటది? మిల్క్. అంటే తల్లి పాలలోంచి మిల్క్ని తీసుకుని నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ సిస్టంలో పంపించి నీ బాడీని బిల్డ్ చేసుకుని ఎదుగుతుంది. ప్రోటీన్తో ఎదగట్లా. ఎన్నో పోషకాలు పాలలో ఉన్నాయి. పాలలో ఏమున్నాయి? ఏమి లేవు. తల్లి తీసుకునే పోషకాహారం మార్చి అణువులుగా మార్చి, పోనీ డెలివరీ అయిన వెంటనే ఆ తల్లికి ఫస్ట్ నువ్వు బాగా డెలివరీ చేసావు, మంచి బిడ్డకి జన్మనిచ్చావు, వీక్ అయిపోయావు కాబట్టి ఇమీడియట్గా నువ్వు మాంసం తినే పెడతారా? లేదు. ఎందుకని? ఇండైజెషన్ ప్రాబ్లం వస్తాయి, అరగదు, ప్రమాదం. సిస్టమ్ను ఆలోచించాలమ్మా. సిస్టంలో ఆ సిస్టమ్ ఉంది. నువ్వు ఇచ్చే మెటీరియల్ ప్రోటీన్గా మారుతుంది, మాంసంగా మారుతుంది. ఈ శరీరం తయారు చేసుకోవాలి. సోమరిపోతుల్లాగా మాంసాన్ని లోపల వేస్తున్నాం కాబట్టి రోగాలు వస్తున్నాయి. మాంసాహారం కాదు కావాల్సింది, మాంసపు కృతులు. కందిపప్పులో పుష్కలంగా మాంసపు కృతులు ఉంటాయి. నువ్వు కందిపప్పు ఎక్కువ ఇచ్చిన ప్రమాదమే. గ్యాస్ట్రిక్. ప్రతిదీ మన శరీరం తయారు చేసుకోవాలి. నువ్వు ఇస్తున్నావు కాబట్టి అది తీసుకుని తల బాతుకుని దాన్ని ప్రాసెస్ చేసి పక్కన పెట్టేస్తుంది. దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. దాంతోపాటు ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు 100 గ్రాములు మీట్ తీసుకుంటే 200 గ్రాములు వెజిటేబుల్స్ తీసుకోండి, మీకు దీనివల్ల హై ప్రోటీన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు 100 గ్రాములు మీటు తీసుకోవాలి, 200 గ్రాములు వెజిటేబుల్ తీసుకోవాలంటే అది పొట్ట చెరువా, డస్ట్బిన్నా? అప్పుడు ఇవే తీసుకుంటే సరిపోతుందిగా. దీంట్లో మనకు అవసరమైనటువంటి పోషకాలు ఉన్నాయి, ఎనర్జీ ఉంది. ఈ దరిద్రాన్ని మాంసం అనే దరిద్రాన్ని తీసేస్తే భారతదేశం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. భారతదేశం ఇంతకుముందు చాలా ఆరోగ్యకరంగా ఉండేది. ఈ వెస్ట్రన్ ఎప్పుడైతే వచ్చిందో విపరీతమైనటువంటి మాంసాహారం. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ మ్యాక్సిమం చాలా వరకు, అంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్ వచ్చేంత వరకు ప్యూర్ వెజిటేరియన్స్, సాత్వికులే, సత్వగుణ పదార్థాలు మాత్రమే భుజించారు. మనకి కూరపళ్ళు ఉన్నాయి, మనం మాంసాన్ని పిక్కుని తినడం కోసం ఇవి ఉన్నాయి, తప్పది. కఠిన స్వభావం కలిగిన పదార్థాలని కొరకడానికి ఇవి ఉపయోగపడతాయి. అంతకు మించి కూరలు లేవు మనకి. యానిమల్స్కి ఉన్నట్టు మనకు కూరలు లేవు, మనకు ఉన్నాయి. అది జామకాయ, గట్టిగా ఉన్న జామకాయని కొరకడానికి,
క్యారెట్ని కొరకడానికి, దొండకాయని కొరకడానికి ఉపయోగపడుతుంది. గట్టిగా ఉండే సర్ఫేస్టెన్స్ గట్టిగా ఉండేటువంటి కొరకడం కోసం, మాంసం తినడం కోసం, పీక్కుని తినడం కోసం కాదు. ఉండేవాళ్ళు ప్రారంభంలో అవసరం ఎక్కువగా ఉండేది. అంటే అప్పుడు చెట్లను వాటిని కూడా మనం మూతులు కొంచెం పొడగ్గా ఉండేవి. అవసరం తగ్గే కొద్దీ మనం మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాలి. మానవుడు మాత్రం మాంసాహారి కాదు, శాకాహారి. ప్రోటీన్ అనేది మన శరీరంలో తయారవుతుంది. ప్రోటీన్ తయారవడానికి కావాల్సినటువంటి పోషకాలు మనం ఇవ్వాలి తప్ప ప్రోటీన్ కాదు. మీరు డబ్బాల్లో ప్రోటీన్ పౌడర్స్ ఇస్తే అది దానివల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది, శరీరం సోమరిపోతూ అవుతుంది, హైజీన్గా అయిపోతుంది, రోగాలు ఎక్కువ దాడి చేయడానికి అవకాశం ఉంది. మన శరీరానికి కావాల్సిన అన్ని రకాలు మనది రుచి ప్రధానం. ఉగాదిలో చెప్పే రుచులేంటి? తీపి, వగరు, చేదు, కారము. కారం అంటే కారం ఎర్ర కారం కాదు, క్షారం. అది క్షారము, ఉప్పు. మనకు షడ్రుచోపేతమైనటువంటి ఆహారాన్ని ఇస్తే మీ శరీరం చాలా హ్యాపీగా అద్భుతంగా మీ శరీరాన్ని తీర్చిదిద్దుతుంది. ప్రోటీన్ తినకపోతే ఏదో అయిపోతాం అన్నదాన్ని తీయండి. B12 కావాలి, మీట్లో ఎక్కువ ఉంది అని చెప్పేసి కోళ్ళని మేకల్ని తింటే రోగాలు వస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి, అల్సర్స్ వస్తాయి. చాలామంది ఉన్నారు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. అంటే భారతదేశం అధికంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే నాలాంటి యూట్యూబర్స్ ఎక్కువ వచ్చి విపరీతమైనటువంటి జ్ఞానాన్ని అందించేస్తున్నాం మేము. మాంసం తినండి, ప్రోటీన్ తినండి, సప్లిమెంట్స్ ట్యాబ్లెట్ వేసుకోండి అని ఎక్కువ జనాల్ని రుద్దేస్తున్నాం. ఏం తినాలో అర్థం చేసుకోలేని స్థితిలో కన్ఫ్యూజన్లు ఎక్కువ తినేస్తున్నారు. మహేష్ బాబు ఏదో అంటాడు కదా, సో చుట్టూ వచ్చి కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను. అలా ఎక్కువ తినేస్తాను. ఆకలికి అర్థం ఉంది. ఉదయం ఆకలిస్తే పళ్ళు తినాలి, మధ్యాహ్నం ఆకలిస్తే భోజనం చేయాలి, సాయంత్రం ఆకలిస్తే గంజి తాగాలి. మనకి ఒక సామెత ఉంటుంది, ఉదయం రాజులా తిను, మధ్యాహ్నం మంత్రిలా తిను, సాయంత్రం సైనికులా తిను అంటారు కదా. అంటే ఉదయం ఇంత తిను, మధ్యాహ్నం దాంట్లో సగం తిను, సాయంత్రం దాంట్లో సగం తిను. ఇది కాదు కింగ్ ఫుడ్. రాజులా తిను అంటే ప్రాసెస్ చెయ్యని ఫుడ్ తినాలి. మధ్యాహ్నం మంత్రిలా తిను అంటే వండినది, ప్రాసెస్ చేసినది. సాయంత్రం ప్రాసెస్ చేయగా మిగిలింది కదా, అంటే అన్నం వారిస్తే వచ్చేటువంటి గంజి, ఇవి తాగాలి. ఓకే, ఇంత అర్థం. అంత అర్థం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.